హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ మార్నింగ్ 5:00కే నిద్ర లేచానండి. సో, బయటకొచ్చి చూస్తే చాలా చీకటిగా ఉంది, చలిగా కూడా ఉంది. ఇంకా నిన్న సండే కదండీ! వీడియో అయితే పెట్టలేదు. సో, ఎవ్రీ సండే మన ఛానల్‌లో వీడియోస్ అయితే రావు. మండే నుంచి సాటర్డే వరకైతే డైలీ పెడతాను. అది కూడా ఈవినింగ్ 5-6 మధ్యలో అయితే మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా బయట చాలా చీకటిగా ఉంది అనేసి లోపల క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. బెడ్, సోఫా మొత్తం సెట్ చేసేసుకొని ఇల్లంతా కూడా ఊకేసుకుంటున్నా ఫస్ట్ అయితే. ఇంకా నిన్న సండే కదండీ! అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నా. సో, నిన్నంతా కూడా రెస్ట్ మోడ్‌లో ఉండి వీడియోస్ డైలీ పెట్టాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కదండీ! డైలీ పెట్టడం అనేది. మళ్ళీ మధ్యలో ఎక్కడ బ్రేక్ వస్తదని చిన్న భయం. ఇంకా అందుకని నన్ను నేను మోటివేట్ చేసుకొని నిన్నంతా బాగా రెస్ట్ తీసుకొని, ఇంకా నైట్ కూడా త్వరగా పడుకున్నాననమాట. మార్నింగ్ త్వరగా లేచి వీడియో అంతా షూట్ చేసేది ఉంటది కాబట్టి త్వరగా లేవాలి, లేవాలి అనుకుంటూ పడుకున్నాననమాట. అలారం 4 గంటలకు అలా పెట్టుకుంటే అది మోగడం స్టార్ట్ అయిన తర్వాత అలా అలా 5కి అయితే లేచానండి. సో, 5:30 వరకు వీడియో అయితే స్టార్ట్ చేశాను. చాలా గట్టిగా ఫిక్స్ అయ్యానండి డైలీ వీడియోస్ పెట్టాలని. అది కూడా ఒకే రకమైన వీడియోస్ కాకుండా ఒకరోజు మార్నింగ్ రొటీన్ అయితే, ఇంకొక రోజు ఈవినింగ్ రొటీన్, ఇంకొక రోజు ఆఫ్టర్‌నూన్ టైంలో ఏం చేసుకుంటాను, ఇంకొక రోజు క్లీనింగ్స్ అనమాట. ఇంట్లో క్లీనింగ్స్ ఎలా చేసుకుంటానో అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే చూసేవాళ్ళకి కూడా బోర్ అనిపించొద్దు. నా ఛానల్‌ని వాళ్ళు డైలీ ఫాలో అయ్యేలాగా నేను చేద్దామనేసి ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇప్పుడు మార్నింగ్ రొటీన్‌లో ఒకలా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది. ఈవినింగ్ రొటీన్‌లో ఒకలా ఉంటుంది. క్లీనింగ్ చేసినప్పుడు కూడా ఇంకోలా ఉంటుంది. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నా వర్క్స్ ఎలా ఉంటున్నాయి అనేది ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుందామని ప్లాన్ చేసుకొని అయితే పెట్టుకున్నా. సో, నేనంతా కూడా అదే థింక్ చేస్తూ ఉన్నాననమాట. డైలీ వీడియోస్ పెట్టాలి అని మోటివేట్ చేసుకుంటూ, ఎలాంటి వీడియోస్ చేయాలని కూడా నేను ఒక పేపర్ మీద అయితే రాసి ఉంచుకున్నానండి. సో, ఇంకిక్కడ ఇల్లు ఊకడం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అన్ని రూముల నుంచి తుడిచిన తర్వాత అంత చెత్త అయితే వచ్చింది. ఇప్పుడు మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో, నిన్న సండే కాబట్టి క్లాసెస్ జరిగాయన్నమాట ఇంట్లో. నైట్ అయితే ఇంకేం చేయలేదు, అలా వదిలేసాను. ఫుల్ హెడేక్ అనమాట. ఫుల్‌గా ఆయిల్ పెట్టేసుకున్నాను నైట్ అయితే. సో, మార్నింగ్ హెడ్ బాత్ చేద్దామనేసి. ఇంకా మాప్ అయితే ఏం పెట్టలేదనమాట. ఇంకా అలాగే పడుకుండిపోయాము. అందుకే ఇవాళ త్వరగా లేచి ఇంకా ఫస్ట్ అయితే మాప్ పెడదామని త్వరగా లేచానండి. బయట, లోపల కూడా చాలా మెస్సీ మెస్సీగా ఉంది. ఉదయాన్నే త్వరగా లేచి ఇలా ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్‌గా చేసేసుకుంటుంటే ఎంత అనిపిస్తుందో నాకైతే. సో, అసలు ఇవాళ పనే లేదన్నట్టు అనిపించిందండి. పనులన్నీ కూడా మార్నింగే పూర్తయిపోయినాయనమాట. సో, 9 వరకైతే ఫ్రీ అయిపోయాను. రోజంతా కూడా ఇంత ఫ్రీగా ఉన్నానేంటి అని అనిపించింది నాకైతే. సో, త్వరగా లేచి పనులు చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. మన కోసం టైం ఉంటుంది. మన కోసం ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా, లేదా మన సెల్ఫ్ కేర్ చేసుకోవాలన్నా కూడా టైం అనేది ఉంటుంది. సో, ఇవాళ నాకైతే అలాగే అనిపించింది. ఇంకా లోపల మొత్తం మాపెట్టేసిన తర్వాత తెల్లారిందండి. బయటకొచ్చాననమాట. ఫస్ట్ అయితే ముగ్గంతా కూడా క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నాను. జాజితో పెడతాను కాబట్టి కలర్ అంటుకుపోతుంది మాప్ స్టిక్‌కనేసి ఇంకా క్లాత్ పెట్టుకొనైతే తుడిచేసుకుంటున్నాను. డైలీ ఇంతేనండి. ఒక క్లాత్ పెట్టుకుంటాను నేను ముగ్గు తుడుచుకోవడానికి. మాప్ స్టిక్‌తో తుడిచామంటే మరకలన్నీ అంటుకుపోతాయి. తర్వాత పోదనమాట. మొన్న మా పాప అలాగే చేసింది. సో, బయట ముగ్గు పెట్టి ఉంటే తను మాప్ స్టిక్ తీసుకొచ్చి తుడిచేసిందనమాట. కలర్ అంతా అంటుకుపోయింది. ఇప్పటికి కూడా పోలేదు. కొంచెం కొంచెంగా పోతూ ఉంది. అందుకని సెపరేట్‌గా క్లాత్ అయితే పెట్టేసుకొని బయట ముగ్గంతా కూడా తుడుచుకుంటూ ఉంటాను. ఇంకిక్కడ కూడా మాప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మొక్కల సైడ్ కూడా మాప్ పెట్టేస్తున్నాను. సో, చుట్టూ బాల్కనీ అంతా కూడా పెట్టాలనుకుంటున్నాను. చాలా దుమ్ముందండి. మాకు బాల్కనీలో ఏంటంటే డస్ట్ అనేది ఎక్కువ ఎగురొస్తా ఉంటది గాలికి. ఆ టైంలో డోర్స్ కనుక ఓపెన్ పెట్టుకుంటే లోపల కూడా డస్ట్ అనేది వచ్చేస్తా ఉంటది. సో, మాక్సిమం అయితే డోర్స్ క్లోజ్ చేసుకునే ఉంచుతాను. ఈ మధ్య గాలనేది ఎక్కువ వస్తా ఉంది. నాకు కూడా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొనుంటే ఏదోలాగా ఉంటది. సఫికేషన్ ఫీల్ అవుతా ఉంటా లోపలుండి. సో, ఓపెన్‌గా ఉంటేనే ఇష్టముంటుంది. కానీ గాలికి డస్ట్ వచ్చేస్తుందనేసి ఈ మధ్య ఏంటంటే డోర్‌లన్నీ కూడా క్లోజ్ చేసేసుకొని ఉంటున్నాను. ఎందుకంటే టీవీ షెల్ఫ్స్ యూనిట్ ఉంది కదండీ! అదంతా కూడా బాగా డస్ట్ వచ్చేస్తా ఉంది ప్రతిసారి. ఇంక అందుకనే డోర్స్ పెట్టేసుకుంటున్నా. ఇంట్లో పనంతా అయిపోంగానే డోర్స్ అన్నీ లాక్ చేసుకొనైతే ఉంటున్నాను. ఇంకా ఫస్ట్ టైం గనుక నా వీడియోస్ చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్‌లోకెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తారని అనుకుంటున్నా. సో, ప్రీవియస్ వీడియోస్‌లో నేను చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేశానండి. కిచెన్ క్లీనింగ్ అయినా, ఆర్గనైజేషన్ అయినా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మీరొకసారి చెక్ చేస్తారని అనుకుంటున్నా. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. నా పేరు శాలిని. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. డైలీ 5-6 మధ్యలో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో, మీకు గనక నచ్చితే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఇంకా బయటంతా కూడా మాప్ పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. సో, డౌన్‌లో స్టెప్స్ ఉన్నాయి కానీ ఇంక ఇప్పుడైతే క్లీన్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నిన్న సండే కాబట్టి నిన్న
డౌన్‌లో ఉన్న స్టెప్స్ కానీ, ఈ స్టీల్ రాడ్స్ కానీ మొత్తం క్లీన్ చేసేసుకొనయితే పెట్టుకున్నా. ఇంకా అక్కడ ఒక ఆవిడైతే ముగ్గేస్తా ఉంది మార్నింగ్ మార్నింగ్. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసానండి. బయట ముగ్గు పెడదామని అనుకున్నాను కానీ టైం అయిపోతా ఉంది. సో, మార్నింగ్ మార్నింగ్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదా! పాపను కూడా స్కూల్‌కి పంపించాలి కాబట్టి ఇంకా ముగ్గయితే పెట్టలేదు. తర్వాత పెడదామని కిచెన్‌లోకైతే వచ్చేసాను. సో, అందరికీ తెలిసిందే వంట స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఒకసారి కిచెన్ అయితే నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను డైలీ కూడా. ఇలా క్లీనింగ్ స్ప్రే అయితే చేసేసుకొని క్లాత్ తోటి ఒకసారి తుడిచేసుకుంటాను. సో, ఇలా క్లీన్ చేయకుండా నేను వంట అయితే చేయలేనండి. నాకు ఆ రోజంతా కూడా ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటా ఉంటది. ఏదో అన్‌సాటిస్ఫాక్షన్ తోటి వంట చేస్తూ ఉంటాను. సో, మనస్ఫూర్తిగా ఈ ప్లేస్‌నైతే యూజ్ చేసుకోలేను. అందుకనే కంపల్సరీ ఏంటంటే వంట స్టార్ట్ చేసే ముందు ఇలా ఒకసారి గ్యాస్‌నైతే నీట్‌గా తుడిచేసుకుంటాను. గ్యాస్‌ని, తర్వాత కింద కౌంటర్ టాప్‌నైనా. సో, ఈ ప్లేస్ అంతటిని కూడా నీట్‌గా తుడిచేసుకొని ఆ తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను. కిచెన్‌ని ఎంత నీట్‌గా పెట్టుకున్నప్పటికీ నైటు బొద్దింకలు, బల్లులు ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటే అసలు ఏదోలా అనిపిస్తదండి. సో, మార్నింగ్ కూడా నేను అలా డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేయగానే గ్యాస్ పక్కనే ఒక బెల్లయితే వచ్చింది. గట్టిగా అరిచేసరికి అది ఎటెళ్ళిపోయిందో తెలీదు. మా హస్బెండ్ అక్కడికే మొత్తం చెక్ చేశారు కిచెన్ అంతా కూడా ఎక్కడ కనిపించలేదు. చాలా సేపయితే కిచెన్‌లోకి రాలేదండి. బయట క్లీనింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, "వంట స్టార్ట్ చేయి పో, ఎక్కడా లేదు అది ఎటో ఎళ్ళిపోయి ఉంటదనేసి." కానీ నాకు రాబుద్ది కాలేదండి. గ్యాస్ పక్కనే ఉంది. ఇప్పుడు నేను ఎక్కడైతే క్లీన్ చేస్తున్నానో అదే ప్లేస్‌లో ఉంది. అసలు చాలా ఏదోలా అనిపించేసింది ఆ ప్లేస్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవాలా అన్నట్టుగా. ఇలా అయితే చాలా కష్టం శాలిని అని అంటున్నారు మా హస్బెండ్ అయితే. నేను అంతేనండి ఏంటో అసలు ఆ ప్లేస్‌ని మళ్ళీ వాడాలన్నా కూడా అదోలాగా అనిపిస్తా ఉంటది. బయట గూడా రెస్టారెంట్‌కెళ్తూ ఉంటామా, ఆ ప్లేట్స్‌లోను, ఆ స్పూన్స్ తోటి తినాలంటే కూడా నాకు నచ్చదండి అసలు. అంటే చాలామంది తింటూ, ఎళ్తూ, వస్తూ ఉంటారు కదా! అని అంటా ఉంటాను మా హస్బెండ్‌కి. నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వు బ్యాగ్‌లో ఒక ప్లేటు, స్పూన్ అన్నీ తెచ్చుకొనొద్దు గాని అని చెప్తా ఉంటారు మా ఆయనైతే. సో, జస్ట్ ఫర్ ఫన్. ఇంకిక్కడితో కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. మాప్ కూడా పెట్టేసాను బయట, లోపల కూడా. సో, పనంతా పూర్తయిపోయింది కాబట్టి నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోదామని వెళ్ళానండి. హెడ్ బాత్ అయితే చేశాననమాట మార్నింగ్ మార్నింగ్ ఈరోజైతే. సో, నైట్ ఫుల్‌గా ఆయిల్ పెట్టుకున్నానని చెప్పాను కదా! కొంచెం ఏదోలాగా ఉండి మెడంతా బరువుగా ఉందనమాట. హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ధూపం వేస్తున్నానండి ఇల్లంతా కూడా. సో, మండే కాబట్టి ఫ్రెష్‌గా మళ్ళీ ఈ వీక్ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలా ధూపం అయితే వేసుకుంటూ ఉన్నాను. మంచిగా ఎలుగుతుందండి ఇదైతే. శాండిల్ ధూపం అనమాట ఇది. ఫ్లేవర్ వచ్చేసి స్మెల్ కూడా అదే వస్తా ఉంది. కొద్దిసేపు కిచెన్‌లో ఉన్న తర్వాత ఇల్లంతా కూడా ఒక రౌండ్ ఎసేసానండి ధూపం పట్టుకొని. మంచి స్మెల్ అనమాట ఇల్లంతా. చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇంకా మొత్తం తిరిగిన తర్వాత ఈ కార్నర్‌లో అయితే పెట్టేసుకున్నా కిచెన్‌లో తీసుకొచ్చి. ఎందుకంటే మనకి కిచెన్‌లోనే ఎంతో కొంత స్మెల్‌గా ఉంటది కాబట్టి. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్‌లో దోస పిండి ఉంటే బయట పెట్టేసుకున్నాను. పాపకి దోస వేద్దామనేసి. ఇక్కడ జీరా వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. అయితే గ్యాస్ కొంచెం కొంచెం వస్తుందండి. ఎక్కడైపోతదా అని టెన్షన్‌గా ఉంది నాకైతే. సో, జీరా వాటర్ కూడా అయిపోయిందనమాట. దీన్ని ఆఫ్ చేసి కొంచెం చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకొని పాపకి దోస అయితే వేసేస్తున్నానిక్కడ. సో, నిన్న కూడా దోసలే తిన్నామండి. సండే కాబట్టి వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. చట్నీ కూడా నిన్నటిదే కొంచెం ఉందనమాట. పల్లి, పుదీనా, టమాటా కలిపి చట్నీ అయితే చేశాను దోసలోకి. చాలా వచ్చింది ఫ్లేవర్ అయితే. సో, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చిందనమాట. అయితే మొన్నొకరోజు మా పాప దోస కావాలని అడిగితే మా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చారండి. సో, బయట దోసలో మసాలా చాలా ఎక్కువ పెడుతూ ఉంటారు కదా! ఆలు గ్రేవీ అలా. సో, మా పాప అదంతా చూసి నాకీ దోసొద్దు అని పేచీ పెట్టేసిందనమాట. అయితే నిన్న దోస వేసిచ్చినప్పుడు తను ఇష్టంగా తింది. మా హస్బెండ్ అడిగారు, "అంశు దోస నచ్చిందా?" అనంటే, "నచ్చింది. నేను అడిగేది ఈ దోసే డాడీ. నువ్వు బయట నుంచి వేరే దోస తీసుకొస్తున్నా" అని చెప్తుంది మా పాప అయితే. అంటే ఈ దోస ఇంట్లోనే దొరుకుతదమ్మా, హోటల్‌లో అయితే దొరకదనేసి అక్కడ నవ్వుకున్నామనమాట కొద్దిసేపు. తనకిలా ప్లెయిన్‌గా ఏసిస్తేనే ఇష్టమండి. లోపల ఏమి మసాలాలు, ఆలు గ్రేవీ ఇలాంటివేం పెట్టొద్దనమాట. ఇలా ప్లెయిన్‌గా ఏసిస్తే తను ఇష్టంగా తింటది. ఇంకిక్కడ చూడండి దోస ఎలా తింటుందో. ప్రెజెంట్ అయితే వద్దని చెప్పింది కానీ బలవంతంగా ఏసిచ్చాననమాట. ఎందుకంటే ఏదో ఒకటి తినెళ్ళాలి స్కూలుకనేసి. మళ్ళీ 12:00 వరకు లంచ్ ఉండదు వాళ్ళకి. అప్పటి వరకు ఎంప్టీ స్టమక్ తోటి ఎందుకనేసి కొంచెం దోస అయితే ఏసిచ్చాను. ఇంక పాప తింటూ ఉంది. నేనైతే ఇవాళ వెజ్ రైస్ చేద్దామని అనుకుంటున్నా. దానికి సంబంధించి వెజిటబుల్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకున్నా. అయితే టమాటా ఒకటి మిస్ అయిందండి. ఇంక ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి రైస్ అయితే చేసేస్తున్నా. వాటిని కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే డౌట్‌గా ఉందండి నాకైతే. ఎప్పుడు మధ్యలో ఆగిపోద్దో తెలీదనిపిస్తుంది. అందుకనే నేను ఈ కుక్కర్‌లో అయితే ఐ మీన్ కుక్కర్ గిన్నెలో అయితే చేస్తున్నా. ఇది కరెంట్ కుక్కర్‌దనమాట. ఇదేంటంటే డైరెక్ట్‌గా అందులో కూడా మనం షిఫ్ట్ చేసుకునేలాగా. ఒకవేళ గ్యాస్ మధ్యలో ఆగిపోతే కరెంట్ కుక్కర్‌లోకి షిఫ్ట్ చేద్దామనేసి దీంట్లో డైరెక్ట్‌గా రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇంకా మసాలాలన్నీ ఉంటాయి కదండీ! బిర్యానీ మసాలాలన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నాను.
ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్‌కెళ్ళిపోయారు. సో, ఈరోజైతే రైస్ తీసుకెళ్ళలేదు. డైలీ ఏంటంటే రైస్ తీసుకెళ్తారు కదా ఇంటి నుంచి. ఇవాళ బిర్యానీ కాబట్టి వెజ్ రైస్ కాబట్టి రైస్ అయితే ఏం తీసుకెళ్ళలేదు. సో, స్కూల్లోనే భోంచేస్తానని చెప్పారు. ఇంకిక్కడ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ అలా ఫ్రై అవ్వనిచ్చి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆయిల్‌లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటే చాలా బాగా ఫ్లేవర్ ఉంటుంది రైస్ అనేది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఆల్ వెజిటబుల్స్ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇంక ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఈరోజు 5 గంటలకి లేవటం వల్ల ఏంటంటే పనులన్నీ కూడా చాలా నిదానంగా చేసుకున్నాను. సో, హడావిడి పడకుండా చాలా నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాననమాట. టైం గూడా కరెక్ట్‌గా సరిపోయిందండి నాకైతే. సో, త్వరగా లేస్తే ఎన్ని లాభాలుంటాయో కానీ డైలీ లేవాలి కదండీ! ఇవాళైతే చాలా పట్టుదలతోటి లేచాను. నేను అలారం పెట్టుకుని లేవాలి, లేవాలి వ్లాగ్ షూట్ చేయాలి అని అనుకుంటూ లేచాననమాట. ఇంకా మార్నింగే క్లీనింగ్స్ కూడా అవ్వవు నాకైతే. సో, లేవగానే డైరెక్ట్‌గా కిచెన్‌లోకే వచ్చి కిచెన్ కొంచెం క్లీన్ చేసుకొని వంట అది స్టార్ట్ చేస్తూ ఉంటాను కదా! సో, ఇవాళ మార్నింగ్ లేచి మొత్తం క్లీనింగ్ అంతా పూర్తయిన తర్వాత వంట దగ్గరికొచ్చాను కదా! చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సో, డైలీ ఏంటంటే మార్నింగ్ వంటది అయిన తర్వాత పాపని స్కూల్‌లో వదిలేసి వచ్చిన తర్వాత అప్పుడు క్లీనింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను. ఇవాళ త్వరగా క్లీనింగ్స్ అన్నీ పూర్తి చేసుకోవాలని త్వరగా లేచాను. సో, అనుకున్న ప్రకారమే పనులన్నీ కూడా టైంకి అయిపోయినాయి. ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. చాలా మోటివేటెడ్‌గా అనిపిస్తుంది నాకైతే. సో, ఇక్కడ రైస్ అనేది ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఒక గ్లాస్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే గ్యాస్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆగిపోతుందని డౌట్ వచ్చింది. ఇంక అందుకనే ముందే రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నా. నానిన బియ్యం ఏంటంటే త్వరగా ఉడికిపోతాయి కాబట్టి గ్యాస్ అనేది కొంచెం కలిసొస్తుంది మనకి. అందుకని నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా బియ్యం వేసేసుకొని సరిపడా వాటర్ కూడా పోసేసుకొని ఇంకా మూతయితే పెట్టుకున్న. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర ఉంటే కట్ చేసుకున్నానండి. చాలా ఫ్రెష్‌గా ఉంది చూసారా? ఇప్పుడు దీన్ని కడిగేసి రైస్‌లో అయితే వేసేసుకుంటాను. ఇంకా అది కుక్ అవుతుంది కదా! పాపకైతే ఇక్కడ హెయిర్ దువ్వేస్తూ ఉన్నాను. తర్వాత ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో, హెయిర్ కట్ అయితే చేపిద్దాం అనుకుంటున్నా నేను. నాకేనండి. కొంచెం లాంగ్‌గా ఉంది కదా! లెంత్ తగ్గిద్దామనైతే అనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే వద్దంటున్నారు. జుట్టు లేక ఎంతమంది బాధపడుతున్నారు. "నువ్వెందుకు నా జుట్టు పాడు చేసుకుంటావు" అది ఇది అని అంటున్నారు. నేనేం పాడు చేసుకోవట్లేదండి. కొంచెం లెంత్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు వింటర్ సీజన్‌లో నాకు చాలా హెయిర్ ఫాల్ అయిందనమాట. డౌన్‌లో కొంచెం సన్నగా అనిపిస్తుంది జడేసుకుంటే. సో, కొంచెం తగ్గిస్తే మళ్ళీ మంచిగా ఎదుగుతది కదా అని అనిపిస్తుంది. మరీ ఎక్కువ కాదండి. కొంచెమేననమాట. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. సో, ఒక సజెషన్ లాగా అయితే మిమ్మల్ని అడుగుతున్నానండి. చేపించుకోవాలా వద్దా నాకు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. మా హస్బెండ్‌ని అడిగితేనేమో ఆయన వద్దనే అంటున్నారు. ఇంకా అలా అనమాట. ఇక్కడ వెజ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా? చాలా వచ్చిందండి. ఇంక ఇందులో జీడిపప్పు, టమాటా ఇలా ఎన్నో కొన్ని మిస్ అయినాయి. అయినా కానీ టేస్ట్ అయితే బానే ఉందనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా పాపని స్కూల్‌లో వదిలేసి వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ జీరా వాటర్ తాగుతున్నానండి. మార్నింగే వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను కానీ టైం లేదు తాగడానికి. ఇంకిప్పుడు ఫస్ట్ అయితే జీరా వాటర్ తాగేస్తున్నానండి. చల్లగా అయిపోయింది. కొంచెం అంటే కొంచెమే వేడిగా ఉంది. ఇంకా కప్‌లో వేసుకొని ఫస్ట్ అయితే జీరా వాటర్ తాగేస్తూ ఉన్నాను. జీలకర్ర కొంచెమే ఉంది అయిపోతుందనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే, "నాకేం వద్దులే నువ్వు తాగని" చెప్పారు. మళ్ళీ సరుకులు తెచ్చుకునేదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మంత్‌లో అయితే గ్రోసరీస్ ఇంకా తీసుకోలేదండి. సో, తీసుకోవాలి. 10థ్ వరకైతే అనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి. ఇంక ఇక్కడ జీరా వాటర్ అంతా తాగేసిన తర్వాత బయటైతే ముగ్గు పెడదాం అనుకుంటున్నా. రిలాక్స్‌డ్‌గా ఉందండి చాలా నాకైతే. పనంతా కంప్లీట్ అయిపోయింది ఇవాళ. ఇంకా ముగ్గు ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా బయట కూడా మార్నింగే మాప్ పెట్టేసాను కాబట్టి ఇప్పుడిప్పుడు ఎండొస్తుంది. మంచిగా ఆరిపోయిందనమాట. ఇంకిప్పుడు ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే మార్నింగే ముగ్గు పెట్టేసుకుంటానండి క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత. కాకపోతే ఇవాళ మార్నింగ్ క్లీనింగ్స్ పెట్టుకున్నాను కదా ఇల్లంతా కూడా. సో, టైం లేదు. ఇంక అందులోనే వెజ్ రైస్ చేయటం, వెజిటబుల్స్ కట్ చేయటం అలా ఎక్కువ టైం పట్టేసింది. పాపని స్కూలుకి పంపించేది ఉంటది కాబట్టి ముగ్గనేది లాస్ట్‌లో వేద్దామని వదిలేసాను. ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం రిలాక్స్‌గా అనిపిస్తూ ఉంటదనమాట. పని ఉన్నా కూడా హమ్మయ్య! అని అనుకుంటా ఉంటాను. ఇవాళైతే పని కూడా ఏమీ లేదనుకోండి. క్లీనింగ్ కూడా మార్నింగే పూర్తి చేసేసుకున్నాను కాబట్టి ఇంక పనైతే ఏం లేదు. సో, సింక్‌లో కొన్ని బాసనలున్నాయి. వంట అది పూర్తయిన తర్వాత బాసనలు పడతాయి కదండీ! సో, అవి ఉన్నాయన్నమాట. అవి కూడా కడిగేసుకుంటే పనంతా పూర్తయిపోతుంది. ఇంకా 9 నుంచి ఇవాళైతే నేను ఫ్రీగానే ఉన్నానండి. చాలా చాలా అనిపించింది ఇవాళైతే. సో, డైలీ ఇలాగే ప్లాన్ చేసుకుంటే బావుండుననిపించింది నాకైతే. మళ్ళీ డైలీ ఇలాగే రొటీన్‌గా పెడితే మీకు కూడా బోర్ అనిపిస్తదేమో కదా! సో, నా వ్లాగ్స్‌ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ లేచి ఏదైనా కానీ. మీరు కూడా నాకు కామెంట్ చేయండి. ఎలాంటి వ్లాగ్స్ చూడడానికి మీరు ఇష్టపడుతున్నారు? అంటే మార్నింగ్ రొటీన్స్ ఉంటాయి కదా! సో, మార్నింగ్ మోటివేషన్సా? లేకపోతే క్లీనింగ్ వర్క్సా? ఇలాంటివి మీరు చూడాలని అనుకుంటున్నారా? నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నచ్చాలని చాలా తాపత్రయపడుతూ ఉంటాను. సో, అదే విధంగా ఆలోచిస్తూ ప్రతి వీడియో కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను.
అందుకనే మీకు అడుగుతున్నాననమాట. మీరు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే దాని ప్రకారం నేను ఫాలో అయిపోతాను. సో, మార్నింగ్ మోటివేషన్సే కావాలని అనుకుంటే నేను డైలీ ఇదే విధంగా వీడియోస్ చేసి పెట్టడానికైతే రెడీగా ఉన్నానండి. అప్పుడు మళ్ళీ కామెంట్ అయితే చేస్తారు. "అక్క డైలీ ఇదే రొటీనా? మార్చండి వీడియోలు బోర్ అనిపిస్తున్నాయి. వేరేది చూపించండి." అది ఇది అని అంటూ ఉంటారు. అందుకని ఒక ఆప్షన్ లాగా అయితే అడుగుతున్నాను. సో, మీకు ఎలాంటి వీడియోలు చూడాలని అనుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ముగ్గు పెట్టడంతోటి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కూడా నా ఛానల్‌లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్‌లోకెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తారని అనుకుంటున్నా. సో, ప్రీవియస్‌లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను. మీ అందరికీ కూడా యూజ్‌ఫుల్‌గానే ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మంచిగా ఎండ్ అయితే వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నా వీడియోలన్నీ కూడా చూస్తూ ఉండండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.